నేను పెన్షనర్ల మీటింగ్ పోయింది సార్. పెన్షనర్ల మీటింగ్ పోయినప్పుడు కొన్ని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేసింది ఏంటంటే, మేము ధర్నా చేత్తా అంటే కూడా చేయొద్దు అని కొన్ని సంఘాల నాయకులు ఒత్తిడి తీసుకొచ్చారట ప్రభుత్వానికి అనుకూలంగా. ఇది ఎంతవరకు కరెక్ట్? చాలా తప్పండి. కొన్ని సంఘాలు కదా, ఆ సంఘ నాయకుల సంఘాల పేర్లు చెప్పండి, చెప్తే అర్థమవుతుంది కదా. ఎందుకంటే నిజంగా ఉండొచ్చు, నేను కాదంటలేను. వాళ్ళ పెన్షనర్స్ ఆ విధంగా అబాండాలు వేసిన నేను అనలేదు, ఉండొచ్చు. కాబట్టి అటువంటి సంఘాలు ఎవరో బహిర్గతం చేయండి. వాళ్ళ దాని దెబ్బకు మేము ఏ సంఘాలతో పోయి మేము ఒంటరిగానే పోరాటం చేస్తాం మా హక్కుల కోసం అని వాళ్ళు నిన్న తీర్మానించుకున్నారు. ఇందిరా పార్కు ధర్నా వేదికగా మేము ఒంటరిగా పెన్షనర్ చేసి ఒంటరిగా స్వచ్ఛందంగా పోరాటం చేస్తుందని ప్రకటించారు. ఈ ఎంతమంది కొన్ని సంఘాలతో పోయినటువంటి ఆ పరిస్థితి నుంచి ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి? అంటే ప్రభుత్వానికి ఈ నాయకులంతా కొంత అనుకూలంగా ఉన్నారుగా. నేనేమంటున్నాను, వాళ్ళు చేసినటువంటి వాళ్ళు అన్నటువంటి మాటలను నేను తప్పు పట్టడం లేదు. కానీ ఎవరు ఆ సంఘాలు, ఎవరు ఆ నాయకులు, అది కామన్గా ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు తెలియాలి. తెలిస్తే వాళ్ళని బహిష్కరిస్తారా, వాళ్ళని దూరం పెడతారా, వాళ్ళని ఏందనేది తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు కూడా చెప్తున్నాం ఏంటంటే, వ్యవస్థలో కొంత ఉండొచ్చు, నేను కాదంటలేను. కొన్ని సంఘాలు తొత్తుగా పని చేస్తుండొచ్చు, కాదనడం లేదు, వాళ్ళు చేస్తున్నారు కూడా. ఏ ప్రభుత్వం వస్తే దాన్ని తొత్తుగా పనిచేసేటువంటి వ్యక్తిత్వం. మనం తొత్తుగా పనిచేయద్దు. ప్రభుత్వం లోపల కూడా ఉపాధ్యాయుల ఉద్యోగులం భాగస్వాములం. ప్రభుత్వ పథకాలను కిందికి తీసుకుపోయేటువంటి, ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు అమలు చేసేటువంటి, ప్రభుత్వం చేసేటువంటి విద్యా వ్యవస్థకు చేసేటువంటి మార్పులకు మేము అభినందిస్తాం. అట్ ద సేమ్ టైం ఉపాధ్యాయులకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం కూడా కావాలని కోరుకుంటాం. అంతేగాని ఉపాధ్యాయ సమస్యలన్నీ పక్కకు పెట్టేసి ప్రభుత్వంతోనో చట్టపట్టలు వేసుకొని తిరిగితే ఎట్లా ఉంటుంది? అది ఎట్టి పరిస్థితుల్లో కాదు. అటువంటి సంఘాలను ఉపాధ్యాయులు గమనిస్తున్నారు. భవిష్యత్తు లోపల వారికి సరైన గుణపాఠం ఇంకా చెప్తారు. ఇప్పటికే చెప్పినరు, ఇంకా భవిష్యత్తులో కూడా చెప్తారు. కానీ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మాత్రం అటువంటి దానికి ఎప్పుడు కూడా ప్రోత్సహించదు, అటువంటి దానికి లోను కాదు. ఉపాధ్యాయుల పక్షానే ఉంటుంది, ఉపాధ్యాయ సమస్యల గురించే మాట్లాడుతుంది. దానితో పాటు విద్య అనేటువంటిది మన తెలంగాణ లోపల పాఠశాలల పరిరక్షణ కోసంకి, నాణ్యమైన విద్య కోసంకి ఎల్లప్పుడూ పనిచేస్తుంది. సరే, 317 జీవోకి సంబంధించి ఏదో మనకు ట్రాన్స్ఫర్లు ఇచ్చారు తాత్కాలికంగా, మళ్ళీ దాంతో రిలీఫ్ అయిందా సార్? చాలామంది ఇబ్బంది పడ్డారు సుదీర్ఘకాలంగా. మీరు నిజానికి తపస్సు 317 జీవో మీద మొదటి నుంచి కొట్లాడుతూ వస్తున్నది. ఆ సమస్య పరిష్కారం అయినట్టేనా? లేదండి, అది పరిష్కారం కాలేదు. మరి రీసెంట్గా కూడా ఒక విషయం చెప్పింది గవర్నమెంట్. ఏమన్నదంటే 3 మెన్ కమిటీ ఆధ్వర్యం లోపల సీనియర్ హై స్కూల్ ఇచ్చినట్టుంటే 190 జీవో ఇచ్చి డిప్యుటేషన్స్, లాంగ్ డిప్యుటేషన్ మినిమం 2 years, మ్యాక్సిమం 3 years అని చెప్పింది. అన్ని డిపార్ట్మెంట్ నడుస్తుంది. విద్యాశాఖలో కూడా ఆ ఫైల్ ప్రాసెస్ ఉంటుంది. ప్రభుత్వాన్ని కూడా మనం ఒత్తిడి తీసుకొస్తున్నాం. దాదాపు వచ్చి 2 నెలలు అవుతుంది. అయినప్పటికీ కూడా దానిపైన ఇంకా పూర్తి స్థాయి లోపల అప్డేట్ కాలేదు. కాబట్టి ప్రభుత్వం మొన్ననే డైరెక్టర్ గారు కూడా కలిసాం, చెప్పినాం, అది ప్రాసెస్ చేస్తున్నామన్నారు. కాబట్టి స్పీడప్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, విద్యాశాఖ పైన ప్రత్యేకంగా ఉంది. ఎందుకంటే వేరే డిపార్ట్మెంట్ లోపల లిమిటెడ్ పర్సన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ 2-3 రోజులు అయిపోతుంది. కానీ విద్యాశాఖ లోపల చాలా ఉంటుంది కాబట్టి, సమస్య ఉంటుంది కాబట్టి ముందే ఇచ్చారు, అయినా ఇంకా కాలేదు. కాబట్టి స్పీడప్ చేయమని ప్రభుత్వాన్ని కోరుతాం కూడా, డెఫినెట్గా చేద్దాం. ఈ ఒక్క డిప్యుటేషన్తోనే అయిపోలేదు. దాంట్లో ఒక ట్విస్ట్ ఉంది. మళ్ళీ ఏంటిదంటే డిస్లొకేట్ అయిన వాళ్ళకు మాత్రమే ఈ డిప్యుటేషన్ అని ఉంది. కానీ డిస్లొకేట్ కానోళ్ళ గురించి ఏంటిది? తర్వాత ఇంకా స్పౌజ్ వాళ్ళు ఉన్నారు, ఇంకా అనేక రకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. మరి మళ్ళీ వాళ్ళని ఏం చేయాలి? కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయంగా స్పష్టంగా చెప్పేటిదంటే, మీరు మేనిఫెస్టోలో పెట్టారు ఈ 317 బాధితులందరికీ కూడా న్యాయం చేస్తామని. చేస్తున్నారు, కొంత పర్వాలేదు. కానీ అందరికీ అన్నప్పుడు ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్లకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానిదే. దీంట్లో ఇంకా 2 రకాలుగా ఉన్నటువంటి సమస్య వాళ్ళు ఉన్నారు. ఒకటి ఏంటంటే సెంట్రల్ స్పౌజ్ ఉన్నటువంటి వాళ్ళకు స్పౌజ్ అనేది వర్తించడం లేదు. వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 42 మంది ఉన్నారు. ఆ 42 మందికి ఇస్తే వాళ్ళు కూడా ఉపశమనం కలుగుతుంది కదా, అది చేయాలి. ఇక రెండవది ఏంటిదంటే హైదరాబాదులో స్పౌజ్ ఉంటే మళ్ళీ అది కూడా లేదు అవకాశం. మరి హైదరాబాదులో భర్తనో భార్యనో పని చేస్తానంటే హైదరాబాద్కు రావద్దంటే మరి కనీసం పక్కన సరౌండింగ్ ఉన్నటువంటి జిల్లాలు ఇవ్వాలి కదా, ప్రభుత్వం చేయాల్సిందే కదా. కాబట్టి అనేక అంశాలు ఉన్నాయి.
ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం పైన ఒక మంచి పేరు తెచ్చుకోవాలంటే 317 బాధితులకు న్యాయం చేయాలంటే ఖచ్చితంగా రివ్యూ చేయాలి, ఖచ్చితంగా పరిష్కారం ఇచ్చాలి. మీరు ట్రాన్స్ఫర్ చేస్తానంటే పోస్టులు లేవు అని అనుకున్నప్పుడు డిప్యుటేషన్ ఇవ్వండి. ఇప్పుడు ఉదాహరణకి జిల్లాలో ఉన్నటువంటి అవసరాలు ఉన్నాయి కదా, ఆ జిల్లాలకి ఇవ్వండి. కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిందే. మీరు ఇంకొకటి ముఖ్యంగా మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడం ఏంటంటే, ఉపాధ్యాయుల రేషనలైజేషన్, పాఠశాల రేషనలైజేషన్ చేసినట్లయితేనే బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పటికైనా చెయ్యండి. మేము ఎందుకంటే తక్కువ మంది ఉన్న దగ్గర ఎక్కువ మంది టీచర్లు ఉన్నారు, ఎక్కువ మంది పిల్లల దగ్గర తక్కువ మంది టీచర్లు అని ప్రతిరోజు పబ్లిసిటీ చేసే బదులు మీరే ప్రభుత్వం కదా, మీరే ఆలోచన చేయాలి కదా, ఈ దానిని ఏ విధంగా అనేటువంటిది పరిష్కారం చేయాలనేటువంటిది. ఎస్, మేము స్వాగతిస్తాం. ఎంతమంది విద్యార్థులు ఉండాలి? 1:20, 1:25, 1:30 ఒక క్రైటీరియా ఉంది కదా, దాన్ని బేస్ చేసుకొని మీరు చేయండి, స్వాగతిస్తాం. అది చేయకుండా ఉపాధ్యాయులపైన అబాండాలు వేస్తూ సొసైటీ లోపల ఉపాధ్యాయులను డిగ్రేడ్ చేసేటువంటి పని పూనుకోవద్దని ప్రభుత్వానికి తెలియజేస్తుంది.